హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై సంచలన కమెంట్స్ చేశారు సీనియర్ నటి కస్తూరి శంకర్. తన సినీ కెరియర్ లో ఎదుర్కొన్న అనుభవాలను బయటపెట్టారు. సినిమా అనేది కలల ప్రపంచం. ఇందులో ఊహించిన విధంగా రాణించాలంటే చాలా కష్టపడాల్సిందే. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బారిన పడని వాళ్ళను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ జోలికైతే వెళ్ళకపోవచ్చు, కానీ కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు, అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళనైతే ఇండస్ట్రీలోని రసికరాజులు వదిలిపెట్టరు. అవకాశం ఇస్తా మరి నాకేంటి అనే వాళ్లకు లొంగే వాళ్ళు కొందరైతే, అలాంటి పాడు పనులకు బలవడం ఇష్టం లేక ఇండస్ట్రీ నుంచి వచ్చేసే వాళ్ళు ఇంకొందరు. ఎదురు తిరిగితే అవకాశాలు లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే వాళ్ళకి లొంగిన తర్వాత కొందరిని అగ్రపీఠంపై కూర్చోబెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అన్ని విధాలుగా వాడుకొని గెంటేసిన సందర్భాలు ఉన్నాయి. ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమంలో చాలా మంది రసికరాజుల పేర్లు బయటకు వచ్చాయి. అవకాశాల పేరుతో తనను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయని చెప్పింది సీనియర్ నటి కస్తూరి శంకర్. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మీటూ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయని షాకింగ్ న్యూస్ చెప్పింది. దానిపై తాను మాట్లాడడం ఇష్టం లేదని, వాటికి ఒప్పుకోలేదని, సినిమాల్లో తీసేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎపిసోడ్స్ లేపేశారు, తెలుగులో అలాంటి ఎక్స్పీరియన్స్ లేదని తెలిపింది. కానీ తమిళ్లో ఉందని, ఇక మలయాళం ఇండస్ట్రీ కూడా వరస్ట్ అంటూ చెప్పింది. మలయాళం సినిమాలో చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉందని, అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని స్పష్టం చేసింది. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ సూపర్ ఉందని కితాబిచ్చింది. ఆ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ సమయంలో అప్పటికి తనకు పెళ్లైందని, ఆ పనికి ఒప్పుకోలేనని పెద్ద ప్రాజెక్ట్ నుంచి తీసేశారని చెప్పింది. అన్ని చోట్ల అన్నీ ఉంటాయి, అన్ని ఫీల్డ్లలో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని తెలిపింది కస్తూరి. మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అందరినీ ఒకే దృష్టితో చూసి మాట్లాడకూడదు. తనకు మీటూ ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగని ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలని లేదు కదా. 85 సినిమాలు చేశాను, అందరితోనూ అలాంటి ఎక్స్పీరియన్స్ లేదని తెలిపింది. ఇండస్ట్రీ చెడ్డదైతే ఇన్ని సినిమాలు ఎలా చేస్తాను, ఇంతవరకు ఎలా వస్తానని, తనకు ఇప్పుడు కూడా అవకాశాలు వస్తున్నాయని, కాబట్టి అన్ని చోట్ల చెడు అనేది ఉంటుందని చెప్పింది. ఇలాంటి వాళ్ళు అన్ని చోట్ల ఉంటారంది. వాళ్ళు ఉన్నారని ఇండస్ట్రీ చెడ్డదని కాదని, వాళ్ళు చెడ్డవాళ్ళు. అలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడున్నా ఇలాగే ఉంటారంది. ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీలోనే ఇలాంటివి ఉంటున్నాయని కాదు, అన్ని చోట్ల ఉంటున్నాయి. వాటిని ఎలా ఫేస్ చేశాం అన్నదే ముఖ్యమంటోంది సీనియర్ నటి కస్తూరి.